అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. Hi, hello everyone. Welcome to my channel Mona's World. So here is the spoiler review on Devara. Actually ఇది రివ్యూ కన్నా మై ఒపీనియన్ అని చెప్తున్నాను, అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం, ఒక ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నాను అంటే, మీలో చాలామందికి తెలుసు నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అని తెలుసు. అలాగే మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. వై బికాస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, యాజ్ అ డిస్క్లైమర్, ఎవరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, అలాగే నేను కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నా అని మీరు అనుకోవద్దు. కాబట్టి నేను చెప్తున్నా, నాకు ప్రభాస్ గారు అంటే ఎంత ఇష్టమో అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్న, ఎన్టీఆర్ అన్నయ్య అన్న చాలా ఇష్టం. సో నేనైతే వాంటెడ్లీ అయితే నెగిటివ్ రివ్యూ అయితే చెప్పను. మీరు అనుకోవచ్చు నాకు మూవీ చూడటం రాదని అనొచ్చు. మేబీ నాకు మూవీ చూడటం రాదేమో, కానీ నాకు అనిపించి మూవీ చూసే నాకు అనిపించిన ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో ఇవాళ నేను షేర్ చేసుకోబోతున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది కొరటాల శివ చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు మూవీ బాగుంది అని. సో దే కన్సిడర్ ఇట్ యాజ్ అ హిట్. కానీ నాకైతే బిలో అంటే యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువగా అనిపించింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే చింపేశారు, ఇచ్చి పడేశారు మూవీలో. కళ్ళతోనే యాక్టింగ్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ఫైట్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డాన్స్ కానీ అద్దరు కొట్టేశారు. అండ్ కమింగ్ టు అనిరుద్ మ్యూజిక్, బీజిఎం సూపర్ ఉన్నాయి. బట్ నాకు ఎక్కడ ఆయుధ పూజ సాంగ్ అయితే నాకు ఎక్కలేదు. నాకు అంత వినసొంపుగా అయితే నాకు అనిపించలేదు. అంటే అట్లాంటి ఒక మంచి మాస్ సాంగ్ వస్తుంటే లేచి నిల్చొని డాన్స్ చేయాలనిపించాలి, నాకు ఎక్కడ అది రాలేదు. కానీ తర్వాత మళ్ళీ మనకి ఫస్ట్ హాఫ్లో అదే అది ఇంటర్వెల్ కన్నా ముందు ఒక 1.30 సెకండ్స్ 1.40 సెకండ్స్ మనకి ఒక చిన్న బీట్ అనేది వస్తుంది. ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తారు శ్రీకాంత్ గారి చెల్లి పెళ్ళి టైంలో. అక్కడ మళ్ళీ చాలా బీట్ బాగుంది. నాకు ఆయుధ పూజ సాంగ్లో నాకు కనిపించలేదు, అంత వినిపించలేదు అంత మంచి బీట్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చుట్టమల్లె సాంగ్ అయితే క్రెడిట్ నేను అనిరుద్ గారికి ఇవ్వాలి అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఒరిజినల్ ఎక్కడి నుంచి కాపీ చేశారా అనేది ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. కాబట్టి సో సమ్వాట్ అనిరుద్ మ్యూజిక్ బీజిఎం వరకు వర్కౌట్ అయ్యింది, సాంగ్స్ వరకు వచ్చేసరికి వర్క్ అయిందని నేను అనుకోవట్లేదు. ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే విధంగా కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనకి ఇక కథ గురించి మాట్లాడుకుంటే, నేను ఆల్రెడీ ట్రైలర్ చూసే నేను మా ఇంట్లో వాళ్ళకైతే స్టోరీ అనాలిసిస్ చేసి చెప్పేసా, ఇలా ఉంటుంది మూవీ చూసుకొని రాసి పెట్టుకొని ఇదే జరిగిద్ది అని. నేను అప్పుడు స్టోరీ అనాలిసిస్ వీడియో అనేది ఒకటి నేను చేద్దాం అనుకొని, ఎందుకులే మళ్ళీ అనవసరంగా ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయడము, నెగిటివిటీగా అనిపిస్తుంది అని చెప్పి అనుకోని నేను చేయలేదన్నమాట. ఇప్పుడు అనిపిస్తుంది చేసుంటే బాగుండేది, నా అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయిందనేది జనాలకు కూడా అర్థమయ్యేది అని చెప్పి అనిపించింది. సో స్టోరీ ఏం లేదు, చాలా సింపుల్. ఒక తండ్రి ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు. సో ఈ తండ్రి తన ఫ్రెండ్స్తోనో లేదంటే సమ్ పీపుల్ తోటి, గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సముద్రంలో ఏదైతే మనకు చూపించారో ఆ దొంగతనాలు అనేవి చేస్తూ ఉంటారు, లైక్ పైరేట్స్ అనుకోవచ్చు. సో వీళ్ళలోనే కొంచెం క్లాషెస్ వచ్చి, బికాస్ దేవరా ఏమో మంచిగా ఉండాలి అని అనుకుంటాడు, వాళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒక సబ్టైన్ బ్యాక్ స్టాప్ చేద్దామని అనుకుంటారు. సో బ్యాక్ స్టాప్ చేసే దగ్గర హీరో చచ్చిపోతాడు, దేవరా చచ్చిపోతాడు. దేవరా చచ్చిపోయాక పగలు అమాయకుళ్ళ యాక్ట్ చేస్తూ, నైట్ టైం పగలు అమాయకుడిగా యాక్ట్ చేస్తూ, నైట్ టైం ఆ సముద్రం దగ్గర ఏదైతే ఏమైనా యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటి నుంచి సముద్రాన్ని కాపాడటమో లేదంటే ఆ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికో ఈ కొడుకు అయితే వర అయితే చేస్తూ ఉంటాడు ఇన్ ద నేమ్ ఆఫ్ దేవరా.
అంటే ఇవన్నీ దేవరా చేస్తున్నాడు అని చెప్పి ఇతను వరానే చేస్తూ ఉంటాడు అనమాట, అమాయకుల్లో యాక్ట్ చేస్తూ. సో ఆ తర్వాత లాస్ట్కి ఫైనల్ వచ్చేసి విలన్కి వరాకి క్లాష్ అనేది వస్తుంది. సో ఇక్కడ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ ఇదనమాట. సో నేను ఇదే నేను అనుకున్నాను, నా మైండ్కి ఇదే వచ్చింది ఈ స్టోరీని. సో మూవీలో ఏమవుతుంది అంటే మరీ ఎవ్రీ నైట్ అని కాదు, ఎవరైతే మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళి దొంగతనాలు చేద్దామని అనుకుంటారో వాళ్ళని దేవరా నేమ్తో చంపేస్తూ ఉంటాడు ఈ వరా అనేది, అంతే. అదే అక్కడ స్టోరీ. అది చంపడం అంటే చంపేయడం కూడా కాదు, కొట్టి పడేస్తూ ఉంటాడు అంతే. అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్లా రివీల్ చేస్తారు కానీ నాకు అది పెద్ద కామెడీలాగా అనిపించింది. అంటే అది ఒక ట్విస్ట్ ఎట్లా అవుతుంది, ఆల్రెడీ చాలామంది జనాలే అది ఎక్స్పెక్ట్ చేసేసి ఉంటారు, ఈ వరాన్ని అమాయకుల్లా యాక్ట్ చేస్తూ దేవరాలాగా వాళ్ళని చంపేస్తున్నాడేమో అని. ఒక సర్టెన్ పాయింట్లో నాకు అనిపించింది బతికే ఉన్నాడు అని. బట్ ఏంటంటే నాకు మళ్ళీ ఎక్కడో కొడుతుంది, కొడుతుందిరా సీనా, దేవరాజ్ చనిపోయాడా, ఈ వరానాలో యాక్ట్ చేస్తున్నాడా అని నాకు ఎక్కడ కన్ఫర్మ్ అయిందంటే ఈ దేవరా గెటప్ వేసుకొని వస్తాడు వాళ్ళ మదర్ బెడ్ మీద ఉంటే. ఆ టైం నాకు అప్పటికి అర్థమైపోయింది, ఓకే నేను గెస్ట్ చేసిన స్టోరీయే ఇది, సేమ్ అట్లానే పోతుంది స్టోరీ అని నాకు అర్థమైంది. అంటే అసలు నాకు మూవీ చూడటమే రాదు అని కొంతమంది ఒపీనియన్ ఉంటుంది కదా, నీకు సినిమాలు చూడటం రాదని చెప్పేస్తారు. నాకు మూవీ చూడటమే రాని దానికి నాకు ట్రైలర్ చూస్తేనే మూవీ అర్థమైపోయింది. మరి మూవీ సరిగ్గా చూడటం వచ్చిన వాళ్ళకి మరి ఇంకెలా అనిపించాలి మూవీ, ఇది ఎంత గొప్పగా ఉంది అని ఎట్లా అని చెప్తారు. ఓకే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, నాకు ఏ ఫైట్ నచ్చిందంటే ఒకే ఒక ఫైట్, అది మనకి ఇంటర్వెల్ కన్నా ముందు ఉండే ఫైట్ ఒకటి నాకు నచ్చింది. అందులో కూడా కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. సరే ఫస్ట్ అసలు ఇన్కన్వీనియన్స్గా అసలు కన్విన్సింగ్గా లేదు, అసలు ఈ సీన్ ఎందుకు పెట్టారా అనేది నాకు అనిపించేది ఒక ప్లేస్లో. ఫస్ట్ అంటే మూవీ అంతా స్టార్ట్ అయిపోయి యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ ఫైట్లు అయిపోయి అంతా అయిపోయాక దేవరా గ్యాంగ్ అంతా కలిసి కొన్ని కంటైనర్స్ తీసుకొస్తాడు. ఆ కంటైనర్స్ మళ్ళీ నేను సముద్రంలోనే కలిపేస్తా, ఎక్కడికి పోనీయడానికి వీలు లేదని ఆయన చెప్తాడు, దేవరా చెప్తాడు. చెప్పాక 4 కంటైనర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంటైనర్స్, దానిలోంచి మళ్ళీ ఆయుధాలు ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, ఇంకా ఏంటేంటో ఉంటాయి. అవన్నీ ఆ 4 కంటైనర్స్లో పెట్టుకుని ఒక్కడే తోసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలాగా మనం ఏదో ఒక ఎంటీ కార్టన్ని మనం తోసుకుని వెళ్ళిపోతాం కదా, పెద్ద కార్టన్ని అలా తోసుకుని వెళ్ళిపోతాడు అనమాట. తోసుకుని వెళ్ళిపోవడం కూడా సంవాట్ కన్విన్సింగ్. ఒక నలుగురా కాదు 6 కండలు తిరిగిన వాళ్ళు, ఎన్టీఆర్ గారి కన్నా డబల్ సైజులో ఉన్న వాళ్ళు వచ్చి ఆ కంటైనర్స్ని ఆపుతూ ఉంటారు. అయినా కానీ ఈయన గారు తీసుకెళ్ళిపోయి సముద్రంలో కలిపేస్తారు. అసలు ఎంత ఫూలిష్గా ఉంది అంటే ఆ సీన్ అసలు ఎక్కడా కన్విన్సింగ్గా లేదు. సో ఓకే అట్లీస్ట్ అది పోనీ ఎలివేషన్ కోసం పెట్టారు ఆ సీన్ అనుకున్నా. అక్కడ ఆ కంటైనర్స్కి వీల్స్ ఉండవు, అది అంతా మౌంటైన్ కొండపైన కదా, ఆ కొండపైన కొంచెం పల్లంగా ఉంటుంది ప్లేస్ అంతే. అక్కడ ఆ రాళ్ళు ఉంటాయి, మట్టి దెబ్బలు ఉంటాయి, అవేమీ కదలవు, అక్కడ నుంచి దుమ్మేమీ రాదు, అసలు ఏమీ ఉండదు, అక్కడ అలా వెలుపుతూ ఉంటాడనమాట. అది కొంచెం కన్విన్సింగ్గా అనిపించలేదు. వై అది సీన్ అనిపించింది, ఆ సీన్ అక్కడ అవసరమే లేదు. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్ అని కాదు కానీ ఇలాంటి సీనే ప్రభాస్కి కనుక వచ్చి ఉంటే చాలా అంటే బాగుండేది ఆ కట్అవుట్కి. కానీ ఎన్టీఆర్ గారికి ఇది సెట్ అవ్వలేదు, కన్విన్సింగ్గా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అంటే టెక్నికల్గా నాకు అనిపించింది చెప్తున్నా, ఎందుకంటే మనం అంత టెక్నికల్గా అబ్జర్వ్ చేసేది ఏం లేదు, విఎఫ్ఎక్స్లో అవన్నీ నేను అంత అబ్జర్వ్ చేయను. స్టోరీ బాగుందా, యాక్టింగ్ బాగుందా, సాంగ్స్ నచ్చాయా, మనసుకు నచ్చిందా, చూసామా, బయటకు వచ్చామా, రివ్యూ ఇచ్చామా అన్నట్టే ఉంటాను. డిస్టర్బెన్స్ ఈ బుల్లెట్స్ తోటి వాటితో ఇదే డిస్టర్బెన్స్, ఇంత పెద్ద సౌండ్లు వేసుకొని వచ్చేస్తారు. సరే సో రివ్యూ ఇచ్చామా, 10 మందికి చెప్పానా బాగుంది మూవీ చూడండి అని. ఓకే సో నాకు ఇంకొకటి అక్కడ ఏంటంటే అంటే టెక్నికల్గా తెలియని నాకే ఇలా అనిపించిందంటే, టెక్నికల్గా తెలిసిన మూవీ రివ్యూవర్స్కి ఆ సీన్ ఎంత ఆడ్గా అనిపించి ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఫైట్ సీక్వెన్స్, అక్కడ
ఫైట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ జరిగేది? సముద్రం ఒడ్డున. అక్కడ చీకటిగా ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది, ఎదురు మనిషి కూడా కనిపించడం కష్టం. అక్కడ పోనీ ఏమన్నా లాంతర్లు, కాగడాలు లాంటివి ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు. పోనీ మూన్ లైటింగ్లో చేస్తున్నారా అంటే పోనీ మూన్ లైటింగ్లో చేస్తున్నారంటే మనకేమో మూన్ హాఫ్ మూన్ ఉంటుంది, ఫుల్ మూన్ ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ చూపిస్తారు సర్కిల్ ఇలా వస్తుంది కదా, ఇలా ఒక సర్కిల్ వస్తుంది కదా బ్లడ్ తోటి, బ్లడ్ మూన్ లాగా. సో అక్కడ ఫుల్ మూన్ కూడా ఉండదు. మరి అక్కడ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్? ఒక పెద్ద ఫ్లడ్ లైట్స్ వేసినట్టు దుమ్మని ఇన్ని లైట్లు ఉంటాయి. అది అసలు నాకు ఆ లైటింగ్ యాడ్ నుంచి వస్తుంది నాకు అనిపించింది అన్నమాట. అసలు లైటింగే ఆ లైటింగ్ తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు హనుమాన్ మూవీలో మనకి నైట్ ఒకటి ఉంటుంది కదా, హీరోయిన్ సేవ్ చేస్తాడు. ఆ టైంలో సీన్ ఎలా ఉంటుంది? అది అడవిలోనేగా జరిగేది. అక్కడ మనకి ఎలా ఉంటుంది? విరూపాక్షలో ఎలా ఉంటుంది? ఈ అక్కడ కాగడ పట్టుకొని వెళ్తాడు అనుకోండి, టార్చ్ లైట్ కాగడలో తీసుకొని వెళ్తాడు, కానీ అక్కడ చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఫ్లడ్ లైట్లు వేసి లేదంటే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ లైట్ ఉంది అన్న మనకి ఆ ఫీలింగ్ అక్కడ మనకు కలగదు. సో అట్లా అదొక పెద్ద బ్లండర్ మిస్టేక్ అది వదిలేశారు. అండ్ సరే ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇంటర్వెల్ అయిపోద్ది. 12 సంవత్సరాల తర్వాత అని చూపిస్తాడు, వరాన్ని చూపిస్తాడు. వరాన్ని చూపించడమే ఒక పిరికివాడిలాగా మనకి ఇంట్రడ్యూస్ చేసేస్తారు. సో మనకి ఎంత అతను పిరికివాడు, ఫైట్ చేయలేడు అని చెప్తున్నా మనకి అర్థమైపోతూనే ఉంటుంది. ఏం పిరికివాడు కాదు, మంచిగానే చీకట్లో ఫైట్ చేస్తాడు అన్న ఒక ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటనేది మనం ఈజీగా గెస్ చేసేస్తూ ఉండగలం అనమాట. అండ్ వరస్ట్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ అండ్ తన చుట్టుపక్కల ఉండే ఆ 2-3 ఫ్రెండ్స్ క్యారెక్టర్లు, ఆ హరితేజ కానీ, ఆ హిమజ కానీ, ఆ తర్వాత జాహ్నవి కపూర్ కానీ. నాకు ఆ జాహ్నవి కపూర్ గారిని చూస్తే మాత్రము ఎక్కడ మన తెలుగింటి ఆడపిల్లలా ఒక పల్లెటూరు అమ్మాయిగా నాకు ఎక్కడా అనిపించలేదు. అంటే పల్లెటూరు అమ్మాయిలు తెల్లగా ఉండరా, నల్లగానే ఉంటారా, చామంచాయ ఉంటారా? అలా కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫస్ట్ దేవరా వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆవిడ చూడంగానే మనకి మన తెలుగింటి అమ్మాయి అనిపించింది. కానీ ఇక్కడ అలా అనిపించలేదు. మనకి కొండ పొలంలో రకుల్ ప్రీత్ కానీ, ఆ తర్వాత రంగస్థలంలో సమంత కానీ, ఆ తర్వాత ఇంకొక సినిమా ఏంటుంటుంది గద్దలకొండ గణేష్, దాంట్లో పూజా హెగ్డే కానీ, ఇవన్నీ మనకి వాళ్ళని అంటే వాళ్ళు ఈ పూజా హెగ్డే గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు వీళ్ళ సోర్స్ అంటే ఎక్కడ ఏ ప్లేస్లో పుట్టి పెరిగారో నాకు తెలియదు. కానీ వాళ్ళు కొంచెం మన సౌత్ అమ్మాయిలాగా అలాగే మన తెలుగుంటి ఆడపడుచులాగా ఆ విలేజ్ లుక్కి బాగా సెట్ అయ్యారు. ఈవిడ సెట్ అవ్వలేదు. అండ్ ఇంకా ఆవిడ చెప్పే డైలాగ్స్ కానీ, తర్వాత పక్కన హీరోయిన్ ఫ్రెండ్స్తో చెప్పించే డైలాగులని అసలు ఎంత గలీజ్ ఉంటాయంటే వరస్ట్ డైలాగ్స్ అవి. ఎంత క్రింజ్ కామెడీ, వరస్ట్ డైలాగ్స్. అసలు అవి అవసరమే లేదు. ఆ చుట్టమల్లే ఆవిడ వస్తుంది, ఎందుకు పుట్టిందో అని వస్తుంది ఆవిడ వచ్చాక అసలు ఎందుకు వచ్చిందో ఈ పాప అనిపిస్తుంది మనకి థియేటర్లో ఆవిడ క్యారెక్టర్ చూస్తుంటే. అవసరమే లేదు అసలు ఆవిడ క్యారెక్టర్ పెట్టకుండా ప్లెయిన్గా అక్కడ కవర్ చేసేసుకొని ఆ సీన్స్ మొత్తం తీసేసి ప్లెయిన్గా మొత్తం దేవరాకి, వరాకి, తర్వాత బైరాకి మధ్యన ఉన్న కాన్ఫ్లిక్ట్ చూపించుకుంటూ దాన్నే కొంచెం ఈ ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ పార్ట్ కూడా ఎండ్ చేసి వచ్చేమో అనిపించింది నాకైతే. అసలు నిజంగా నాకైతే జాహ్నవి కపూర్ గారు తర్వాత కనపడలే కదా, అమ్మయ్య హ్యాపీ అనిపించింది. ఐ రియల్లీ అంటే కొరటాల శివ గారి లో ఫీమేల్ క్యారెక్టర్స్ని కొన్ని మూవీస్లో బాగానే డిజైన్ చేసుకున్నారు. లైక్ శ్రీమంతుడు కానీ, మిర్చిలో కానీ, తర్వాత జనతా గ్యారేజ్లో కూడా ఈవెన్ దో వాళ్ళ ఉన్న టైం అనేది తక్కువ ఉన్నా ఎంతో కొంత అంటే స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా ఎంతో కొంత ఒక వాల్యూనో ఒక ఎసెట్ లాగానో వాళ్ళు అది యూజ్ అయ్యారు. కానీ ఇక్కడ ఆమె అసలు ఎక్కడ యూజ్ అవ్వరు. కొంచెం కూడా అంటే ఒక బాండింగ్ ఉండదు వాళ్ళిద్దరి మధ్య, హీరోయిన్ మధ్య బాండింగ్ ఉండదు. ఆ చుట్టమల్లే సాంగ్కి ముందు
వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా కనీసం చిన్న బాండింగ్ ఉన్నట్టో, లేకుంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఈచ్ అదర్ అంటే వరాకి ఈ తంగా క్యారెక్టర్ మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. ఆ ఇంట్రెస్ట్ ఏదో క్రియేట్ అయినట్టు, ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకున్నట్టు చూపించి ఈ సాంగ్ వేస్తే కొంచెం కన్విన్సింగ్గా ఉండేది. ఏదో సడన్గా తీసుకొచ్చి అతికించేసి ఇరికించేసినట్టుగా అనిపించింది. ఈ సాంగే ఇంత ఇరికించినట్టు అనిపించిందంటే మరి ఆ దావూది సాంగ్ ఎక్కడ పెట్టేవారో నాకు అర్థం కాల. అది ఇంకెక్కడ ఇరికిచ్చేవాళ్ళు, అది పెట్టకపోవడం మంచి ప్లస్ అయిందనమాట. సో ఇరికించలేక తీస్తారు అది మూవీ. అది ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోయానా చెప్పడం? అన్నీ చెప్పేసా. సరే, నాకు ఇది అనమాట. అంటే బేసిక్గా ఒక స్టోరీ లేదు. సరే, యాక్షన్ సీన్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఇంకేమైనా ఎలివేషన్స్ కానీ పెట్టి లాగారు అంటే మూవీని అనుకోవచ్చు. హీరోకి ఎలివేషన్స్ లేవు. ఆ షార్క్ది కూడా పెద్ద ఫైట్ ఏం కాదు. ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాడు. ఆ షార్క్ ఎటుపోయిందో ఎవరికి అర్థం కాదు. అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం వీక్గా ఉంది అన్నారు. నాకు ఫస్ట్ అస్సలు ఒక పెద్ద హీరో సినిమాకి నాకు ఇంత బోర్ కొట్టలేదు తెలుసా. నాకు లిటరల్లీ నాకు పిచ్చి బోర్ కొట్టింది. అసలు నేను చూడలేక నాకు ఎప్పుడెప్పుడు మూవీ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు నేను థియేటర్ నుంచి వెళ్ళిపోదామో అని అనిపించింది. అంటే నేను ఇప్పుడు వరకు ఏ మూవీ రివ్యూ కూడా నేను ఇంత డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇంత డీటెయిల్డ్గా నేను మాట్లాడలే. ఎందుకంటే నేను మోస్ట్లీ నాకు నచ్చని మూవీస్ ఏమైనా ఉన్నాయని నేను వాటి గురించి మాట్లాడను. బట్ ఇది ఎన్టీఆర్ గారి మూవీ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అండ్ నార్మల్గా అలా ప్లెయిన్గా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడ హై మూమెంట్స్ అనేవి రాలేదు. అండ్ చెప్తున్నా కదా, ఆ షార్క్ మూమెంట్ అప్పుడు కానీ తర్వాత ఫైట్ అప్పుడు కానీ అంటే ఎగ్జైట్మెంట్ రాలేదు. ఎక్కడ నాకు అరవాలి, లేచి గోల చేయాలన్న ఎగ్జైట్మెంట్ నాకు రాలేదు నిజంగా. సో ఇది నా ఒపీనియన్, ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ మై పిఓవి. అండ్ మేము ముగ్గురం వెళ్ళాము, ఒక్కదాన్ని కాదు, ముగ్గురికి ఇదే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు. సరే, నా ఒక్కదానికి నచ్చకపోతే అది నా ప్రాబ్లం అని నేను అనుకునేదాన్ని. కానీ అందరికీ అదే నచ్చలేదు, మా ముగ్గురికి అది నచ్చలేదు. మేబీ మేమేమన్నా డిఫరెంట్ గ్రహం నుంచి వచ్చామో నాకు తెలీదు. బట్ ఏంటంటే మాకు మూవీ చూడటం రాదు అని అనుకున్నా, మీరు ఏమనుకున్నా నేనైతే ఉన్న పాయింట్స్ అయితే చెప్పాను. సో అది నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ అట్ ఆల్. చూడకపోవడమే మంచిది, ఓటీటీలోకి వచ్చాక చూసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నా అందరికీ. అండ్ గుంటూరు కారమే కొంచెం బెటర్ అని కూడా అనిపించింది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నా రివ్యూ కనుక నచ్చితే, నా ఒపీనియన్ మూవీ గురించి కనుక ఒపీనియన్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేశాక మరో ముగ్గురికి షేర్ చేసి ఆ ముగ్గురిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. ఓకే, మరి విల్ మీట్ విత్ నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ ఏముంటుందంటే కల్కి గురించి ఐ వాంట్ టు డిస్కస్ సంథింగ్. సో మ్యాక్సిమం 2-3 డేస్లో మళ్ళీ నేను ఇంకొక లాంగ్ వీడియో చేయబోతున్నాను. సో అంతే గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ నౌ.